నటి మోడల్ శోభితా ధూళిపాళ్ల ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. హీరో నాగార్జున పెద్ద కొడుకు హీరో నాగ చైతన్యను శోభిత పెళ్లి చేసుకోబోతోంది. ఇదే టైంలో నాగ చైతన్య ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఆల్రెడీ నాగ చైతన్యకు హీరోయిన్ సమంతతో పెళ్లయ్యింది. వాళ్ల లవ్ మ్యారేజ్ బ్రేకప్ కూడా అయిపోయింది. అయితే చాలా రోజులుగా చైతు శోభిత పార్టీలు గెట్ టుగెదర్ అవుతున్నారని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా వీళ్ళిద్దరే మళ్లీ జోడీ అవుతున్నారు. ఆగస్టు 8వ తేదీ ఉదయం నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరిగింది. అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతారు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే సమంత పెళ్లిలో శోభిత సందడి చేసిందనే వార్త వైరల్ గా మారింది. అంతేకాదు ఆ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు సమంత పెళ్లిలో శోభిత ఏంటి అని ఆశ్చర్యపోకండి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సమంత వివాహ వేడుకలో శోభితా ధూళిపాళ్ల సందడి చేసింది. ఢిల్లీకి చెందిన ఫిజీషియన్ సాహిల్ గుప్తాను సమంత వివాహం చేసుకుంది. శోభిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు తెరపైకి వచ్చిన సమంత ఎవరో కాదు, శోభితా ధూళిపాళ్ల సోదరి. వాస్తవంగా నాగ చైతన్య మొదటి భార్య పేరు కూడా సమంత కావటంతో ఈ వార్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన వాళ్లు కావటం మరో విశేషం. శుభమా అంటూ నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆమె సిస్టర్ సమంత పెళ్లి ఫోటోలు ఆ వార్తను తెరపైకి తెచ్చి నాగ చైతన్య మొదటి భార్య నటి సమంతను గుర్తు చేస్తారేంటి అని అక్కినేని ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. కలిసి జీవించాలని ఒకరినొకరు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కాపురం చేశారు. మనస్పర్ధలు రావటంతో కలిసి జీవించలేమని డిసైడ్ అయ్యారు. తర్వాత విడిపోయి ఎవరికి వాళ్లు హ్యాపీగా జీవిస్తూ ఉంటే మళ్లీ సమంత పేరును అడ్డు పెట్టుకుని శోభిత పెళ్లి ఫోటోలు వైరల్ చేయటం ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగ చైతన్య మొదటి పెళ్లి సంగతి పక్కన పెడితే ఈసారి కూడా ఇష్టపడే శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకుంటున్నాడు నాగ చైతన్య. వీరి కాపురం హ్యాపీగా ఉండాలని, సినిమా పరిశ్రమలో చాలా మందికి రోల్ మోడల్ కావాలని నాగ్ చైతు అభిమానులు కాంక్షిస్తున్నారు.